నమస్కారం. నేను మీ ప్రజా గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈ రోజు మనం 28వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న సునీత రాణి గారితో ఉన్నాము. వారు అడ్వకేట్. ప్రజా సమస్యలపై వారికి అవగాహన ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గం చూపగలుగుతారు. అయితే ఇక్కడ ఈ వార్డులో ప్రజల మద్దతుతోనే నిలబడి గెలవడానికి బరిలో ఉన్నారు కాబట్టి మరి వారి ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు, మరి ఏ విధంగా ఆస్వాదిస్తున్నారు, అంటే గెలుపు కోసం ప్రజలు ఏ విధంగా ప్రమాదం పడుతున్న విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. అలాగే సమస్యల పరిష్కార మార్గం ఏ విధంగా చూపుతారనే విషయాన్ని వారి మాటలలో మనం పూర్తిగా వివరణ తీసుకుందాం. నా పేరు కే స్మితారాణి. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా 28వ వార్డులో కౌన్సిలర్ గా నేను పోటీ చేస్తున్నాను. ఈ కాలనీలో అంటే ఈ వార్డులో నేను పుట్టి పెరగడం అంతా ఇక్కడే కాబట్టి నేను స్థానికురాలను. వార్డు సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉంది. అదే విధంగా నేను స్థానిక కోర్టులను 12 ఏళ్ల నుంచి విజయవంతంగా అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి ప్రజల సమస్యల పైన కూడా పూర్తి అవగాహన ఉంది కాబట్టి అదే ఉద్దేశంతో నేను ఈ వార్డుకి కౌన్సిలర్ గా వచ్చి అభివృద్ధి కార్యక్రమాలలో నా వంతు సహాయం చేయాలని, నా వంతు కృషి చేయాలని, వార్డును అభివృద్ధి పరచాలని నేను అనుకుంటున్నాను. సో జనగాం మున్సిపాలిటీలో 55% వరకు మహిళలకే టికెట్లు ఇచ్చారు. అంటే మహిళలు మాత్రమే ఈ అభివృద్ధిలో మంచి కృషిని చేస్తారనే ఉద్దేశంతోనే ఈ రిజర్వేషన్ కల్పించారు కాబట్టి ఈ నా వార్డు కూడా మహిళా జనరల్ అయింది. సో నేను కూడా నా వార్డుని, నేను పుట్టి పెరిగిన వార్డుని కొంత అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో నేను నామినేషన్ వేసాను. అయితే నాకు చాలా రాజకీయ పార్టీలు నాకు వాళ్ళ టికెట్స్ ఆఫర్ చేశారు. కానీ నాకు స్వతంత్రంగా అయితే నేను ఆ వార్డుని నేను అభివృద్ధి చెందిస్తానని నేను స్వతంత్ర అభ్యర్థిగా పూర్తి దృఢ నిశ్చయంతో నేను వార్డు అభివృద్ధి కోసం నేను ఈ ఎలక్షన్ బరిలో నేను నిలబడ్డాను. సో నేను ఒకవేళ వచ్చినట్టయితే నేను ఆల్రెడీ నాకు విద్య ఇలాంటి వాటి మీద పూర్తి అవగాహన ఉంది. చదువు వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసు కాబట్టి ఈ వార్డులో నేను విద్యాపరంగా బాగా అభివృద్ధి పరచాలని నేను అనుకుంటున్నాను. ప్రజల సమస్యలతో పాటు పిల్లలలో కొంత విద్యను అంటే చదువు యొక్క ప్రాముఖ్యతను నేను స్ప్రెడ్ చేయాలని అనుకుంటున్నాను. దాని అంశంలోనే నేను నా సొంత నిధులతోటి నేను ఒక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ని కండక్ట్ చేయాలనుకుంటున్నాను. నా సొంత ఖర్చులతోటి. అది వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా అందరికీ కూడా ఇంగ్లీష్ లో ఒక శిక్షణ ఇచ్చి వాళ్ళను మంచి నైపుణ్యం గల పౌరులుగా నేను తీర్చిదిద్దాలని నా ఒకే మేనిఫెస్టోతోటే వస్తున్నాను. అదే విధంగా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా నేను ఒక గ్రీవెన్స్ సెల్ను కూడా పెట్టుకొని వాళ్ళ సమస్యలను వార్డు వైజ్ గా, ఇంటి వైజ్ గా అన్నిటినీ కూడా నేను సమస్యలను తీర్చడం కోసం నేను ముందుకు వచ్చాను. కాబట్టి ప్రజల నుంచి కూడా నాకు చాలా మద్దతు వస్తుంది. అదే విధంగా నాకు నిన్న చేసినటువంటి నా అడ్వకేట్స్ కూడా జనగాంలో ఉన్న కోర్టు అడ్వకేట్స్ అంతా నాకు మద్దతు తెలిపి నా గెలుపు కోసం వాళ్ళు బాగా కృషి చేస్తున్నారు. అదే విధంగా జనాలు కూడా నన్ను బాగా ఆదరిస్తున్నారు కాబట్టి నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు మీకు ఏ ప్రధాన సమస్య మీ దృష్టికి తీసుకొస్తున్నారు? ప్రధాన సమస్య అనంటే ఈ వార్డులు అంటే గత 20 సంవత్సరాల నుంచి అధికార పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు. అదే విధంగా అధికారం లేనటువంటి పార్టీ కౌన్సిలర్లు కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది. కానీ నేను పుట్టినప్పటి నుంచి చూసిన ఈ వార్డు, ఈ జనాల జీవన గతులు అనేటి ఏ మాత్రం కూడా చేంజ్ కాలేదు. వాళ్ళ ప్రమాణాలు అంటే స్టాండర్డ్స్ కూడా పెరగలేదు. కాబట్టి నేను నాకు అనిపించింది ఏంటంటే ఈ పార్టీలతో సంబంధం లేకుండా నేను జనాల యొక్క అభివృద్ధి కోసమే ముఖ్య ఉద్దేశంతో నేను స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. అందుకని ఇప్పుడు ఒకవేళ అధికార పార్టీ వాళ్ళు లేకుంటే అధికారం లేనటువంటి వాళ్ళు గెలిచినా కూడా ఇదే 20 ఏళ్ల నుంచి జరిగినటువంటి ఇదే పరిస్థితి మళ్ళీ రిపీట్ అవుతుంది. కాబట్టి ఈ స్వతంత్ర అభ్యర్థికి మీరందరూ మద్దతు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నిధులు ఏ విధంగా తీసుకురాగలుగుతారు? మామూలుగా గవర్నమెంట్ నుంచి ఎవరైతే వస్తాయో అవన్నీ కూడా సక్రమంగా సద్వినియోగం చేయాలనుకుంటున్నాను. అదే విధంగా నేను నా మేనిఫెస్టోలో విద్య గురించి, నేనైతే చదువు గురించి ఏదైతే నేను అనుకుంటున్నానో అది నా స్వంత నిధులతోటి నేను చేసుకుంటాను. అదే విధంగా నా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళే కాబట్టి వాళ్ళతోటి కొన్ని కౌన్సిలింగ్ క్లాసెస్ ఇవన్నీ కూడా నా కృషితోటి నేను వాళ్ళందరినీ కూడా నేను మొబిలైజ్ చేసి ఇక్కడ ఒక కౌన్సిలింగ్ పాయింట్ ని పెట్టి పిల్లలకు ఒక మంచి ఎంప్లాయ్మెంట్ కలిగించేటట్టు నేను అలాంటి ప్రోగ్రామ్స్ నా సొంత నిధులతో చేసుకుంటాను. అలాగే మున్సిపాలిటీ నుంచి మనకు యాజ్ పర్ గవర్నమెంట్ ఏవైతే వస్తాయో తప్పకుండా కొట్లాడే ఆ నిధులను తీసుకొచ్చి నేను వాటి అభివృద్ధికి, అలాగే జనాలకు ఏవైనా స్కీమ్స్ అవి వస్తాయో అవి ఎలాంటి భేదాలు లేకుండా ఉన్నోళ్ళు, లేనోళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అలా కాకుండా ఎవరు అర్హత కలిగిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చేటట్టుగా నేను తప్పకుండా కూడా కృషి చేస్తాను. అదే విధంగా
ఖచ్చితంగా అందులో ఏమైనా లీగల్ సమస్యలు ఉన్నా కూడా నేను ఒక అడ్వకేట్ని కాబట్టి వాటిని కూడా పరిష్కరిస్తూ ముందుకు పోవాలని నేను చూపెట్టండి. నేను స్వతంత్ర అభ్యర్థిగా 28వ వార్డులో ఫుట్బాల్ గుర్తుతో మీ ముందుకు వస్తున్నాను కాబట్టి ప్రజలందరూ కూడా ఫుట్బాల్ గుర్తుకు నా నామినేషన్ ను మీరు సమర్థిస్తూ మీ ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపియాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.